హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. మనం బైనరీ సెర్చ్ ట్రీ ఆపరేషన్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. లాస్ట్ వీడియోలో ఇన్సర్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. ఈ వీడియోలో సర్చింగ్ ఆపరేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో సర్చింగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మనం ఒక టార్గెట్ వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూ బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా అని ఫైండ్ చేయడాన్ని సర్చింగ్ అని అంటాం. రైట్, ఇక్కడ టార్గెట్ వాల్యూ 20 ఇచ్చాను, ఒక బైనరీ సెర్చ్ ట్రీ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 20 ఈ బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా అని ఎలా చెక్ చేయొచ్చు? ఫస్ట్ టార్గెట్ వాల్యూ రూట్ నోడ్‌కి ఈక్వలా కాదా అని చెక్ చేస్తాం. ఇఫ్ రూట్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ, దెన్ వీ హావ్ ఫౌండ్ అవర్ టార్గెట్ వాల్యూ అట్ రూట్ నోడ్ ఓన్లీ. ఒకవేళ ఈక్వల్ కాకపోతే దెన్ టార్గెట్ వాల్యూ లెస్ దానా గ్రేటర్ దానా అని చెక్ చేయాలి. టార్గెట్ వాల్యూ లెస్ దాన్ రూట్ నోడ్ అయితే లెఫ్ట్ సైడ్ చెక్ చేయాలి. గ్రేటర్ దాన్ రూట్ నోడ్ అయితే రైట్ సైడ్ చెక్ చేయాలి. హియర్ 20 ఈజ్ లెస్ దాన్ 30 కాబట్టి మనం లెఫ్ట్ సైడ్‌లో చెక్ చేస్తాం. అండ్ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇంకొక నోడ్ ఉంది, ఫస్ట్ నోడ్ 12. అగైన్ ఇక్కడ మళ్ళీ చెక్ చేయాలి. ఇఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ ఆర్ నాట్. హియర్ 12, ఇక్కడ 20 ఉంది కాబట్టి 12 ఈజ్ నాట్ ఈక్వల్ టు 20. దెన్ అగైన్ టార్గెట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అని చెక్ చేయాలి. సో 20 ఈజ్ లెస్ దాన్ 12 ఆర్ గ్రేటర్ దాన్ 12. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 12 కాబట్టి 12కి రైట్ సైడ్‌లో మళ్ళీ చెక్ చేయాలి. రైట్ సైడ్‌లో మనకు ఒక నోడ్ ఉంది. అగైన్ మళ్ళీ దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూనా కాదా అని చెక్ చేస్తాం. హియర్ దిస్ టైమ్ 20 ఈజ్ ఈక్వల్ టు 20 కదా. సో వీ హావ్ ఫౌండ్ అవర్ టార్గెట్ నోడ్. ఇలా మనం సెర్చింగ్‌ని పర్ఫార్మ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ప్రోగ్రామాటిక్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. లాస్ట్ వీడియోలో నోడ్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అలానే ఇన్సర్ట్ మెథడ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఈ BST క్లాస్‌లోనే సెర్చ్ మెథడ్‌ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ క్రియేట్ ఎ సెర్చ్ మెథడ్. డెఫ్ సెర్చ్, అలానే డెఫ్ అండర్‌స్కోర్ సెర్చ్. ఇలా 2 మెథడ్స్‌ని తీసుకున్నాను, సేమ్ లైక్ ఇన్సర్ట్ మెథడ్స్. ఇక్కడ కూడా మనం ఇన్సర్ట్ అండ్ అండర్‌స్కోర్ ఇన్సర్ట్ తీసుకున్నాం కదా. ఈ మెథడ్‌ని మనం కాల్ చేసాం. అండ్ అండర్‌స్కోర్ ఇన్సర్ట్ ఈ మెథడ్‌లో ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఇచ్చాం. సేమ్ ఫార్మాట్‌లోనే సెర్చ్ మెథడ్‌ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ సెర్చ్ మెథడ్‌ని కాల్ చేయొచ్చు కదా, లైక్ దిస్. BST డాట్ సెర్చ్ ఆఫ్, ఇక్కడ మనం టార్గెట్ వాల్యూ ఇవ్వాలి. ఫర్ సపోజ్ 20 ఇచ్చాం కదా. సో ఈ 20 బైనరీ సెర్చ్ ట్రీలో ఉందా లేదా అని మనం చెక్ చేయాలి. రైట్, నౌ ఇక్కడ ఒక వాల్యూ పాస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని హోల్డ్ చేయడానికి ఒక పారామీటర్‌ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో సెల్ఫ్ కామా లెట్స్ టేక్ టార్గెట్. సో దిస్ టార్గెట్ హోల్డ్స్ దిస్ వాల్యూ 20 ఆర్ ఇక్కడ మనం ఏది ఇస్తే ఆ వాల్యూ. నౌ ఈ మెథడ్‌లో మనం ఈ మెథడ్‌ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయొచ్చు? వి కెన్ కాల్ లైక్ దిస్. సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ సెర్చ్. ఇక్కడ మనం 2 వాల్యూస్‌ని పాస్ చేయాలి. ఒకటి మన బైనరీ సెర్చ్ ట్రీ, ఇంకొకటి ఇచ్చిన టార్గెట్ వాల్యూ. బైనరీ సెర్చ్ ట్రీ మొత్తం ఎక్కడుంటది? దిస్ సెల్ఫ్ డాట్ రూట్. ఫ్రమ్ దిస్ రూట్ నోడ్ వి కెన్ ట్రావర్స్ టు ద కంప్లీట్ బైనరీ సెర్చ్ ట్రీ. కాబట్టి వి కెన్ పాస్ లైక్ దిస్. సెల్ఫ్ డాట్ రూట్ కామా టార్గెట్ వాల్యూ అండ్ వీ కెన్ రిటర్న్ దిస్. రిటర్న్. దెన్ ఇక్కడ మనం 2 పారామీటర్స్‌ని పాస్ చేసాం కదా. సో ఇక్కడ మనం 2 పారామీటర్స్ ఇవ్వాలి. ఒకటి వీ కెన్ ఇక్కడ ఏదైనా నేమ్స్ తీసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్‌గా రూట్ అండ్ టార్గెట్ అని ఇలా తీసుకుంటున్నాను. ఫైన్. దెన్ ఫస్ట్ కండిషన్ మనం ఏమి ఇస్తాము అంటే, ఇఫ్ ద రూట్ ఈజ్ నన్ ఆర్ నాట్ అని చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈజ్ నన్ దెన్ వీ కెన్ రిటర్న్ ఫాల్స్. సో ఇది 2 కండిషన్స్‌ని చెక్ చేస్తది. ఫస్ట్ కండిషన్, గివెన్ బైనరీ సెర్చ్ ట్రీ ఎంప్టీనా కాదా అని. ఇఫ్ సెల్ఫ్ డాట్ రూట్ ఈజ్ నన్ దట్ మీన్స్ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఎంప్టీయే కదా, దాన్ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. రైట్, ఇఫ్ ఇట్ ఈజ్ నన్ దెన్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఆర్ ఇఫ్ ద టార్గెట్ వాల్యూ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. ఫర్ సపోజ్ ఇక్కడ 20 కాదు 90 ఇచ్చామనుకోండి. 90 ఈజ్ నాట్ దేర్ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ, రైట్, అప్పుడు కూడా ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. క్లియర్? సో దిస్ కండిషన్ విల్ వర్క్ ఫర్ 2 వేస్. ఒకటి బైనరీ సెర్చ్ ట్రీ కంప్లీట్‌గా ఎంప్టీ ఉన్నా ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. And if the target value is not there, it will return false. Clear? Now, let's take another if condition. If the target value and the given value is equal to root dot value, అయితే we can return true. Otherwise, else if ఒకవేళ టార్గెట్ వాల్యూ రూట్ డాట్ వాల్యూకి ఈక్వల్ అయితే we will return false. Otherwise, if the target value ఈజ్ లెస్ దాన్ రూట్ డాట్ వాల్యూ. సో ఇప్పుడు మనం తీసుకున్న టార్గెట్ వాల్యూ అనేది లెస్ దాన్ ద రూట్ డాట్ వాల్యూ. ఇఫ్ ద గివెన్ టార్గెట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ రూట్ డాట్ వాల్యూ, అప్పుడు మనం లెఫ్ట్ సబ్ ట్రీని చెక్ చేయాలి. రైట్, దాన్నే మనం ఇక్కడ మళ్ళీ పాస్ చేయాలి. ఇక్కడ నేను రికర్షన్ యూజ్ చేస్తున్నాను. అగైన్ వీ నీడ్ టు కాల్ ది సెర్చ్ మెథడ్. సెల్ఫ్ డాట్ అండర్‌స్కోర్ సెర్చ్. ఇక్కడ అగైన్ 2 పారామీటర్స్‌ని పాస్ చేయాలి. ఒకటి
ఇక్కడ మనం ఏం ఫైండ్ చేసాం? టార్గెట్ ఈజ్ లెస్ దాన్ ద రూట్ డాట్ వాల్యూ అయితే ఇట్ విల్ గో టు ద లెఫ్ట్ సబ్ ట్రీ. ఆ లెఫ్ట్ సబ్ ట్రీ అంతా కూడా మనం పాస్ చేయాలి కదా! దాన్ని ఎలా పాస్ చేయొచ్చు? రూట్ డాట్ లెఫ్ట్. ఆ లెఫ్ట్‌లో ఉన్నదంతా కూడా మనం పాస్ చేస్తున్నాం. అండ్ కామా గివెన్ టార్గెట్ వాల్యూ అండ్ వి కెన్ రిటర్న్ దిస్. దట్స్ ఇట్. అదర్‌వైస్ ఎల్స్ అంటే గివెన్ టార్గెట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ రూట్ డాట్ వాల్యూ అయితే దెన్ వి నీడ్ టు పాస్ అ రైట్ సబ్ ట్రీ రైట్ విత్ టార్గెట్ వాల్యూ. సేమ్ ఇదే కాపీ చేయొచ్చు. అండ్ ఇక్కడ రూట్ డాట్ రైట్ అని ఇస్తాం. దట్స్ ఇట్. ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం కదా! సో, ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈక్వల్ టు ఇఫ్ రిజల్ట్. సో, ఇక్కడ రిటర్న్ అయిన ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ రిజల్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతది. సో, ఇఫ్ రిజల్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ వి కెన్ ప్రింట్ టార్గెట్ ఫార్మ్. ఎల్స్ ప్రింట్ టార్గెట్ నాట్ ఫౌండ్ ఇలా ఇవ్వచ్చు. రైట్? సో, ఒకసారి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ ఎగ్జిక్యూట్ రన్ హియర్. టార్గెట్ నాట్ ఫౌండ్ ఎందుకొచ్చింది? మనం ఇక్కడ 90ని సెర్చ్ చేస్తున్నాం. కాబట్టి టార్గెట్ నాట్ ఫౌండ్. లెట్స్ టేక్ 20. 20 ఈస్ దేర్ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. యెస్ ఉంది కదా! నౌ మనకిప్పుడు ఏం రావాలి? టార్గెట్ ఫౌండ్ అని రావాలి. లెట్స్ రన్ టార్గెట్ ఫార్మ్. యెస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో, ఇప్పుడు దీని స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ పైథాన్ ట్యూటర్‌లో పేస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? సో, లెట్స్ కాపీ దిస్ ఎంటైర్ థింగ్ పైథాన్ ట్యూటర్‌లో పేస్ట్ చేద్దాం. ఫైన్. నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ నేను కొన్ని స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేశాను. ఇది మన బైనరీ సెర్చ్ ట్రీ. సో, ఇది రూట్ నోడ్ 50 దీనికి లెఫ్ట్ సైడ్‌లో 30 ఉంది అండ్ 30కి లెఫ్ట్ సైడ్‌లో 20 ఉంది. అండ్ 50కి రైట్ సైడ్‌లో 70 ఉంది. 70కి రైట్ సైడ్‌లో 80 ఉంది. ఇది బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే. ఇక్కడ సెర్చ్ మెథడ్ కాల్ అవుతుంది విత్ ద వాల్యూ 20. టార్గెట్ వాల్యూ ఎంత? 20. క్లిక్ ఆన్ నెక్స్ట్. సెర్చ్ మెథడ్ కాల్ అయింది. అండ్ సెర్చ్ మెథడ్‌లో మనం ఏమి ఇచ్చాం? సెల్ఫ్ డాట్ అండర్ స్కోర్ సెర్చ్. అగైన్ ఈ మెథడ్‌లోకి వెళ్తది విత్ ద వాల్యూస్ సెల్ఫ్ డాట్ రూట్ అండ్ టార్గెట్. సెల్ఫ్ డాట్ రూట్ అంటే చూడండి ఇది సెల్ఫ్, ఇది రూట్. అంటే ఈ రూట్‌లో ఏముంది? మొత్తం ఈ ట్రీ అంతా ఉంది. ఈ ట్రీ అంతా ఉంది. ఇదంతా కూడా మనం పాస్ చేస్తున్నాం విత్ ద టార్గెట్ వాల్యూ. రైట్? ఇట్ విల్ కాల్ అండర్ స్కోర్ సెర్చ్ మెథడ్. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ద రూట్ ఈస్ నన్. రూట్ ఈస్ నాట్ నన్ బికాస్ బైనరీ సెర్చ్ ట్రీ ఈస్ దేర్. కాబట్టి ఇట్ విల్ నాట్ రిటర్న్ ఫాల్స్. ఇట్ విల్ గో టు ది సెకండ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ ద టార్గెట్ ఈస్ ఈక్వల్ టు రూట్ డాట్ వాల్యూ టార్గెట్ 20. రూట్ డాట్ వాల్యూ ఎంత? ఇది రూట్. రూట్ డాట్ వాల్యూ ఎంత? 50. 50 ఈస్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ కాదు కాబట్టి ఇట్ విల్ గో టు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్‌లో ఏముంది? టార్గెట్ ఈస్ లెస్ దాన్ ద రూట్ డాట్ వాల్యూ. టార్గెట్ 20. ఈజ్ ఇట్ లెస్ దాన్ రూట్ డాట్ వాల్యూ? యెస్. రూట్ డాట్ వాల్యూ ఎంత? 50. ఇట్ ఈస్ లెస్ దాన్ 50 కాబట్టి ఇట్ విల్ గో టు ద ఎల్స్ ఇఫ్ కండిషన్. ఎల్స్ ఇఫ్‌లో ఏముంది? అగైన్ మనం ఈ అండర్ స్కోర్ సెర్చ్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం విత్ ద వాల్యూస్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ టార్గెట్. సో, ఇది రూట్ కదా! యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ రూట్. ఇక్కడ చూడండి యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ రూట్. రూట్ డాట్ లెఫ్ట్‌లో ఏముంది? ఇది లెఫ్ట్ కదా! సో, ఈ లెఫ్ట్‌లో 30 ఉంది అండ్ 30కి 20 ఉంది. సో, ఈ మొత్తం ఒక సబ్ ట్రీ అవుతది. ఈ లెఫ్ట్ సబ్ ట్రీ అంతా కూడా మనం పాస్ చేస్తున్నాం విత్ ద టార్గెట్ వాల్యూ 20. రైట్? లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మళ్ళీ అండర్ స్కోర్ సెర్చ్ మెథడ్‌కి వెళ్ళింది. నౌ ఇక్కడ చూడండి రూట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్ 30 node. Clear? Now it will check if the root is none, root is not none because it is pointing to this node. Then it will check the second if condition. If the target is equal to root dot value, target ఎంత 20. root dot value ఎంత? ఇది root కదా దీని వాల్యూ ఎంత? 30. 20 is not equal to 30 కాబట్టి it will go to else if condition. else if లో ఏముంది? target is less than equal to root dot value, target 20 and the root dot value is 30. So it is less than 30 కాబట్టి it will go to the else if condition. else ifలో మళ్ళీ మనం సెర్చ్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. దిస్ టైమ్ మళ్ళీ అగైన్ రూట్ డాట్ లెఫ్ట్. సో, మళ్ళీ అగైన్ సెర్చ్ మెథడ్‌ని కాల్ చేస్తాం. దీంట్లో మనం ఏమేం పాస్ చేస్తున్నాం? అగైన్ రూట్ డాట్ లెఫ్ట్ అండ్ టార్గెట్. సో, రూట్ ఇది కదా! దీని లెఫ్ట్ ఏమవుతది? దీని లెఫ్ట్‌లో ఏముంది? ఈ నోడ్ ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ నోడ్‌ని విత్ ద టార్గెట్ వాల్యూ 20ని పాస్ చేస్తున్నాం అగైన్ టు దిస్ అండర్ స్కోర్ సెర్చ్ మెథడ్. క్లియర్? నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సెర్చ్ మెథడ్‌కి వెళ్ళింది. చూసారా ఇక్కడ రూట్ దేనికి పాయింట్ చేస్తుంది? ఈ 20 నోడ్‌కి. అర్థమవుతుందా? సో, ఇఫ్ రూట్ ఈస్ నన్, రూట్ ఈస్ నాట్ నన్ because root is pointing to this node. So, it will go to the second if condition. Here, if the target is equal to root dot value, target 20 and root dot value is also 20 కాబట్టి if condition is true కాబట్టి it will return true.
క్లియర్? లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం కదా! ఇక్కడ మనకి ఏ రిటర్న్ అవుతది? రిటర్న్ ట్రూ. సో, రిటర్న్ వాల్యూ ట్రూ. ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఇఫ్ రిజల్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, రిజల్ట్‌లో ఏముంది? ట్రూ కదా! ఇఫ్ ట్రూ అయితే టార్గెట్ ఫౌండ్. టార్గెట్ ఫౌండ్ అని మనకి ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయిందా? పర్ఫెక్ట్. క్లియర్? ఇప్పుడు 90 ఇచ్చి చూద్దాం విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద బైనరీ సెర్చ్ ట్రీ. 90. ఓకే. ఇక్కడ నేను బైనరీ సెర్చ్ ట్రీని తగ్గిస్తాను. ఈజీగా మీకు అర్థం అవ్వడానికి. లెట్స్ టేక్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 20 లెట్స్ టేక్ 80. సో, లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. కొన్ని స్టెప్స్ వరకు ఫార్వర్డ్ చేస్తున్నాను అంటిల్ సెర్చ్ కండిషన్. ఓకే. సో, ఇప్పుడు సెర్చ్ మెథడ్ కాల్ అవుతుంది. ఇది మన స్మాల్ బైనరీ సెర్చ్ ట్రీ 50, 30 అండ్ 80. రైట్? క్లిక్ ఆన్ నెక్స్ట్. సెర్చ్ మెథడ్‌కి వెళ్ళింది. అండ్ ఇక్కడ మనం సెల్ఫ్ డాట్ రూట్ మొత్తం ఈ బైనరీ సెర్చ్ ట్రీ అంతా పంపిస్తున్నాం విత్ ద టార్గెట్ వాల్యూ 90. ఇట్ విల్ కాల్ దిస్ అండర్‌స్కోర్ సెర్చ్ మెథడ్. అండ్ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ద రూట్ ఈస్ నన్. రూట్ ఈస్ నాట్ నన్ కాబట్టి సెకండ్ ఇఫ్ కండిషన్‌కి వెళ్తది. ఇఫ్ టార్గెట్ ఈస్ ఈక్వల్ టు రూట్ డాట్ వాల్యూ, టార్గెట్ 90 అండ్ రూట్ డాట్ వాల్యూ ఈస్ 50. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇట్ విల్ గో టు ద సెకండ్ ఎల్స్ ఇఫ్ కండిషన్. సెకండ్ ఎల్స్ ఇఫ్‌లో ఏముంది? టార్గెట్ ఈస్ లెస్ థాన్ రూట్ డాట్ వాల్యూ, టార్గెట్ 20 అండ్ ఇట్ ఈస్ నాట్ లెస్ థాన్ రూట్ డాట్ వాల్యూ బికాజ్ ఇక్కడ 50 ఉంది. 90 ఈస్ నాట్ లెస్ థాన్ 50 కాబట్టి ఇట్ విల్ గో టు ద ఎల్స్ కండిషన్. ఎల్స్ కండిషన్‌లోకి వెళ్ళింది అంటే టార్గెట్ వాల్యూ ఈస్ గ్రేటర్ థాన్ ద రూట్ డాట్ వాల్యూ అని మీనింగ్. సో, ఇక్కడ మళ్ళీ అగైన్ మనం సెర్చ్ మెథడ్‌ని కాల్ చేస్తున్నాం విత్ ద వాల్యూస్ రూట్ డాట్ రైట్. సో, ఇది రూట్ కదా! రూట్ డాట్ రైట్‌లో ఏముంది? 80 రైట్? ఈ నోడ్‌ని విత్ టార్గెట్ వాల్యూ 90ని మనం పంపిస్తున్నాం ఈ సెర్చ్ మెథడ్‌లోకి. క్లిక్ ఆన్ నెక్స్ట్. అగైన్ ఇట్ విల్ చెక్ ఇఫ్ ద రూట్ ఈస్ నన్. నో. కాబట్టి ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్ కండిషన్ బికాజ్ చూసారా రూట్ ఈ నోడ్‌కి పాయింట్ అవుతుంది. సో, it will check if the target is equal to root dot value. No, because target 90, root dot value is 80. కాబట్టి it will go to the else if condition. Target is less than root dot value, target 90 and root dot value 80. It is not less than కాబట్టి it will go to the else condition. Elseలో ఏముంది? Again it will call the search method. ఇక్కడ మనం మళ్ళీ ఏం పంపిస్తున్నాం? root dot right and target. సో, ఇది root. This time root dot right‌లో ఏముంది? None ఉంది. సో, ఇక్కడ మనకి ఇంకేం నోడ్స్ లేవు కదా! సో, రైట్‌లో నన్ ఉంది. సో, దిస్ టైమ్ వి ఆర్ పాసింగ్ నన్ అండ్ టార్గెట్ వాల్యూ 90. చూసారా? ఇక్కడ రూట్, నన్ అండ్ టార్గెట్ 90. సో, ఆ 2 వాల్యూస్‌ని మనం ఇక్కడ పంపిస్తున్నాం. నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దిస్ టైమ్ ఇఫ్ రూట్ ఈస్ నన్, యెస్ బికాజ్ మనం ఇక్కడ ఏం పంపించాం? నన్ పంపించాం కదా! సో, యెస్ కాబట్టి ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. రిటర్న్ ఫాల్స్. ఇట్ విల్ కమ్ ఔట్ దిస్ మెథడ్. అగైన్ మనం ఇక్కడ రిటర్న్ ఇచ్చాం కదా! రిటర్న్ ఫాల్స్. సో, రిజల్ట్‌లోకి ఫాల్స్ వచ్చింది. ఇఫ్ రిజల్ట్ అంటే ఇఫ్ ఫాల్స్. ఇఫ్ ఫాల్స్ అంటే ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతది. ఇట్ విల్ గో టు ద ఎల్స్ కండిషన్. కాబట్టి టార్గెట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతది. ప్రింట్ అయిందా? పర్ఫెక్ట్. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వీడియోలో డిలీషన్ ఆపరేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.